గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 10/1/2026. నేను ఈ వారం నిఫ్టీలో బుల్లిష్ అండ్ బేరిష్ హిట్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తున్నాను. ప్లీజ్, దిస్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్ అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ అన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. చేస్తున్నాను. మీకు ఈ వీడియో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే లైక్ అండ్ కమెంట్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా ఎల్ఎక్సీ. సో టాటా ఎల్ఎక్సీ మీరు వీక్లీ చార్ట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది 10,000 రూపీస్ దగ్గర నుంచి లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ 10 వీక్స్గా మనం గమనించినట్టయితే ఇది ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఈ వారం చూసినట్టయితే ప్రీవియస్ ఉన్న వీక్లీ రెసిస్టెన్స్ని ఈ వారం పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ అదే రెసిస్టెన్స్లో ఈ స్టాక్ క్లోజ్ అయ్యింది. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ నివాబుపా వీక్లీ టైం చార్ట్. మనం కనుక చార్ట్ కనుక గమనిస్తే ఈ స్టాక్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్లోనే ఉంది. ఐపీఓ లిస్ట్ అయిన దగ్గర నుంచి అట్ 89 ఈజ్ ద రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఈజ్ ద 73. లాస్ట్ 10 వీక్స్ చార్ట్ కనుక గమనించినట్టయితే లాస్ట్ 10 వీక్స్ ఈ వారం రెసిస్టెన్స్లో క్లోజ్ అయ్యింది. సో ఈ స్టాక్ను కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇది కూడా వీక్లీ చార్టే. సో ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ 10 వీక్స్ చార్ట్ కనుక గమనించినట్టయితే ఆల్మోస్ట్ 2 మంత్స్గా కన్సాలిడేషన్లో ఉండి ఈ వారం ఆల్మోస్ట్ 1404 దగ్గర రెసిస్టెన్స్ తీసుకునింది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ టైటాన్ వీక్లీ చార్ట్ చూసినట్టయితే ఇది ఆల్మోస్ట్ 3,852 దగ్గర ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ 1 మంత్ కనుక గమనిస్తున్నట్టయితే ఈ స్టాక్ లైఫ్ టైం హైలో ట్రేడ్ అవుతుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎంక్యూర్ ఫార్మా. సో ఈ స్టాక్ చూసినట్టయితే మనకి 1496 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ 10 వీక్స్ డేటా కనుక మీరు చూసినట్టయితే 1440 దగ్గర ఆర్ 1350 దగ్గర కన్సాలిడేట్ అయ్యి ఈ వారం మనకి ఫ్రైడే క్లోజింగ్ నాటి 1540 ఇది ఆల్మోస్ట్ దాని ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయ్యింది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. సో ఈ వారం మనం కనుక గమనించినట్టయితే లాస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 670 రూపీస్ రెసిస్టెన్స్ ఉంది. ఈ వారం మనం గమనించినట్టయితే లాస్ట్ వీక్ కూడా ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్లోనే క్లోజ్ అయ్యి ఈ వారం డోజీ ఫార్మేషన్ తీసుకునింది. మేబీ ఈ స్టాక్ కూడా మనం రెసిస్టెన్స్ కింద అప్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇండియా సిమెంట్స్ మీరు కనుక గమనిస్తే లాస్ట్ ఫ్యూ వీక్స్గా ఇది అప్పర్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సీజీ పవర్ కనుక గమనించినట్టయితే దాని రెసిస్టెన్స్ వచ్చి 784. ఇప్పుడు సపోర్ట్ పాయింట్లో 581 ఇస్ ద సపోర్ట్. కాకపోతే మన ప్రీవియస్ వీక్స్ కనుక గమనించినట్టయితే ఇది ప్రీవియస్ వీక్స్ని ఎవ్రీ వీక్ లోయర్లో ఫామ్ చేసుకుంటూ ఈ వారం 584 దగ్గర క్లోజ్ అయ్యింది. మనం నెక్స్ట్ స్టాక్ కనుక గమనించినట్టయితే ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,007 రూపీస్ దగ్గర చాలా వీక్స్ రెసిస్టెన్స్ తీసుకునింది. ఈ వారం అదే 1,007 రూపీస్ దగ్గర ఫుల్లీ బేరిష్గా వచ్చి అగైన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఆర్ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ఈ వారం 939 రూపీస్ దగ్గర ఈ వారం ఫ్రైడే రోజు క్లోజ్ అయ్యింది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ జియో ఫైనాన్స్, అగైన్ వీక్లీ చార్ట్. సో జియో ఫైనాన్స్ కూడా గమనించినట్టయితే ఇంతకుముందు రెసిస్టెన్స్ 329. సో లాస్ట్ కొద్ది వారాలుగా మనకి కన్సాలిడేషన్లో ఉండి ఈ వారం సపోర్ట్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పాలసీ బజార్ వీక్లీ చార్ట్. ఇది
1900 దగ్గర లాస్ట్ కొన్ని వారాలుగా కన్సాలిడేట్ అయ్యి ఈ వారం 2 వీక్స్ లో ఫామ్ చేసుకొని ఈ వారం సపోర్ట్ దగ్గర వచ్చింది. సో ఇది కూడా మనం వాచ్ లిస్ట్లో కన్సిడర్ చేయొచ్చు. మేబీ సోలార్ థీమ్ చూసేవాళ్ళు ఫ్రెండ్స్, వారే ఎనర్జీస్ చూసినట్టయితే 3700 రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ కొన్ని వారాలుగా మేబీ ఒక 2 మంత్స్గా చూస్తే 3700 నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 2500 దగ్గర వచ్చింది. సో మనం కొద్దిగా ప్రీవియస్ సపోర్ట్స్ కనుక చూసినట్టయితే ఈ 2500 అనేది ప్రీవియస్ సపోర్ట్ని టచ్ చేసింది. బట్ మన లాస్ట్ 2 వీక్స్ క్యాండిల్స్ కనుక గమనించినట్టయితే లాస్ట్ వీక్ ఈ వీక్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. మేబీ ఈ సపోర్ట్కి స్టాక్ నిలబడకపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసరికి ఐటీ స్మాల్ క్యాప్ కంపెనీ జెన్ టెక్నాలజీస్. అగైన్ వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్, ఇది మనం కొద్ది వారాలుగా గమనించినట్టయితే ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ తీసుకొని ఈ వీక్ ఎక్కువ స్టాక్ బేరిష్ మోడ్లోకి ఎంటర్ అయింది. ఇది తో సపోర్ట్ అయినా కూడా ఈ క్యాండిల్ చూస్తే ఎక్కువ డౌన్ సైడ్ పొటెన్షియల్కే కనిపిస్తుంది. సో రిలయన్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, రిలయన్స్ 1600 దగ్గర రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ 1600 అండ్ ఈ వారం కూడా రిలయన్స్ 1600 దగ్గర ప్రైస్ తీసుకొని బికాస్ ఆఫ్ వెనిజులా ఆర్ ఎనర్జీ న్యూస్ వల్ల ఈరోజు స్టాక్ ఈ వారం మనకి స్టాక్ సో 1475 దగ్గర క్లోజ్ అయింది. ఈ బేరిష్ క్యాండిల్, లాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది, కొంచెం గమనించగలరు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ ఫ్రెండ్స్. సో లాంగ్ టర్మ్ ఎవరన్నా చూస్తున్నట్టయితే ఇవన్నీ నేను షేర్ చేసేది మంచి స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఇవి కొన్ని సపోర్ట్ పాయింట్స్లో ట్రేడ్ అవుతున్నాయి, కొన్ని హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాయి. సో మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ మీకు వాల్యూ ఇన్ఫర్మేషన్గా షేర్ అవుతుందని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వాల్యూ క్రియేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.